మరి ఇంద్రుడి దూతో కుబేరుడి దూతో అసలు సీతాన్వేషణం కోసం శ్రీరాముడి చేత పంపబడినటువంటి వాడో తెలియదు. నీకు అత్యంత ఆహ్లాదాన్ని సమకూర్చేటటువంటి అశోకవనం ఏదుందో ఆ అశోకవనాన్ని ఇంత దారుణంగా భంజించాడు. విచిత్రమైన విషయం ఏంటంటే అతనికి సీతమ్మ అంటే ఎనలేని భక్తి అన్నదానికి నిదర్శనం ఆమె కూర్చున్న చెట్టు జోలికి మాత్రం వెళ్ళలేదు. ఆ చెట్టుని వదిలిపెట్టేశాడు. నత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశిత ఎత్ర సా జానకీ సీత సతేన న వినాశిత. అయితే అతను అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఈ చెట్టు దొక్కదాన్ని భంజించడానికి శక్తి సరిపోక అలిసిపోయి ఊరుకున్నాడా, లేకపోతే ప్రయత్నపూర్వకంగానే ఆ వృక్షాన్ని భంజించకుండా వదిలిపెట్టాడా అన్న ప్రశ్న వస్తే అంత భీమ విక్రముడైనటువంటి ఆయనకి అలసట ఉంది అని మేము అనుకోవట్లేదు. కావాలనే ఆ ప్రదేశాన్ని భగ్నమునర్చకుండా కేవలం సీతమ్మ మీద ఉన్నటువంటి అభిమానంతోనే వదిలిపెట్టాడు అని అనుకుంటున్నామన్నారు. ఎప్పుడైతే వేరొకరు సీతమ్మ పట్ల అంత అభిమానంతో వచ్చాడని మాట్లాడాడని తెలియగానే ఆయన ఎవరు, ఎటువంటి వాడు, ఎందుకు మాట్లాడాడు ఇవేం అక్కర్లేదు. అది రాక్షస బుద్ధి అంటే. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాశ్రుబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవ. ఎక్కడ దొరుకుతాయో మహర్షికి ఉపమానాలు. తెలిసి తెలియని వాళ్ళు దీపాల్లో ఒత్తులేశారనుకోండి, పుణ్యకార్యాలు అనేటప్పటికీ ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే మేము చేసేస్తామని బయలుదేరుతారు. ఏదైనా కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఒకటి దాని మీద అవగాహన ఉండాలి, రెండు ఆ పనిని ఎలా చెయ్యాలి అన్నదాని మీద కొంత ప్రవేశం ఉండాలి. అట్లా లేకుండా ఇది చేసేస్తే పుణ్యమని బయలుదేరారనుకోండి, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. బొత్తి వెయ్యడం అన్నది అంత చిన్న విషయం కాదు. ఎక్కడ చూశారో మహర్షి నిజంగా అంత గొప్ప ఉపమానం వేశారు. ఆ ఒత్తి నూనెలో బాగా తడిసి మొద్దయిపోయేటట్టుగా చేసేసి ఏటవాలుగా పెట్టారనుకోండి, అది వెలిగించిన తర్వాత ఏమవుతుందంటే ఆ నూనె చుక్క ఆ దీపం నుంచి కింద పడుతుంది. అది ఒక్కొక్కసారి వెలిగించేటప్పుడు చేతి మీద పడిందనుకోండి, చెయ్యి బొబ్బెక్కుతుంది. దీపం వెలిగించినప్పుడు ఒత్తి నుండి నూనె బిందువు అగ్నిహోత్రంతో కలిసి వెలుగుతూ కింద పడుతుంది. అట్లా ఎట్లా పడుతుందో రావణాసురుడి కళ్ళల్లోంచి కన్నీటి బిందువు అలా పడిందిట. ఎందుకని? సీతమ్మ మీద తనకున్న కామం, ఎవరో ఆవిడితో మాట్లాడారన్న క్రోధం, రెండూ కలిపి అటువంటి దీప్తితో బిందువులు పడ్డాయిట.